శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యదువంశ వర్ణన. అగ్నిదేవుడు పలికెను. యదువునకు నీలాంజికుడు, రఘువు, క్రోష్టు, శతజిత్, సహస్రజిత్ అను 5 పుత్రులు జన్మించిరి. వారిలో సహస్రజిత్ జ్యేష్ఠుడు. శతజిత్తుకు హైహయుడు, రేణుహయుడు, హయుడు అని 3 పుత్రులు పుట్టిరి. హైహయునికి ధర్మనేత్రుడు, వానికి సంసాతుడు, వానికి మహిముడు, వానికి భద్రసేనుడు, వానికి దుర్గమ్ముడు, వానికి కడు జన్మించిరి. కనకునకు కృతవీర్య, కృతాగ్ని, కరవీర, కృతౌజులను పుత్రులు జన్మించిరి. కృతవీర్యుని కుమారుడు అర్జునుడు. అతని తపస్సుకు ప్రసన్నుడైన దత్తాత్రేయుడు అతనికి సప్తద్వీప పరివృతమగు పృథ్వీపై ఆధిపత్యాన్ని 1000 భుజాలను యుద్ధం నందు అజేయత్వం వరముగా ఇచ్చి నీవెప్పుడు అధర్మం చేయదువో అప్పుడు శ్రీ మహావిష్ణువు నిన్ను సంహరించును అని చెప్పాను. అర్జునుడు 10,000 యజ్ఞములు చేసెను. అతన్ని స్మరించగానే రాష్ట్రంలో ఎవరికి ధననాశనం కలగకుండెను. యజ్ఞదాన తప పరాక్రమ శాస్త్రజ్ఞానములందు కృతవీర్య కుమారుడగు అర్జునునికి సాటి ఎవ్వరూ లేరు. అతనికి 500 పుత్రులు జన్మించిరి. వారిలో సూరసేన, సూర, ధృష్టోక్త, కృష్ణ, జయధ్వజులు అను 5 ప్రధానులు. జయధ్వజుడు అవంతి దేశ రాజయ్యను. అతనికి తాళజంఘుడు పుత్రుడు. తాళజంఘుడికి అదే పేరుతో ప్రసిద్ధులకు చాలామంది పుత్రులు జన్మించిరి. హైహయవంశ క్షత్రియులో భోజ, అవంతి, వీతిహోత్ర, స్వయం, సంజాత, సౌండకేయులను 5 కులములు ఉండెను. వీతిహోత్రునకు అనంతుడు, అతనికి దుర్జయుడు జన్మించెను. ఇప్పుడు క్రోష్ట వంశం గురించి చెప్పెదను. ఈ వంశమున శ్రీ మహావిష్ణువు స్వయంగా జన్మించెను. క్రోష్టునికి వృజనీవంతుడు, అతనికి స్వాహ, వానికి ఋషద్గుడు, అతనికి చిత్రరథుడు, అతనికి చక్రవర్తి అయిన శశిబిందువు జనించిరి. శశిబిందువు సర్వదా విష్ణు భజన శక్తుడై ఉండెను. అతనికి 10,000 మంది పుత్రుడు పుట్టిరి. వారందరూ అధిక ధనవంతులు, తేజస్సాలు అయి ఉండరి. వారిలో పృథుశ్రవుడు జ్యేష్ఠుడు. అతని కుమారుడు సుయజ్ఞుడు. అతనికి ఉసనుడు, అతనికి తితిక్షువు, అతనికి మరుతుడు, అతనికి రుక్మ కవచుడను కంబల బర్హిసుడు పుట్టెను. రుక్మకవచునికి రుక్మేశువు, పృథు రుక్మకుడు, హవి, జామగుడు, పాపఘ్నుడు మొదలగు 70 మంది పుత్రులు జన్మించిరి. వీరిలో జామగుడు స్త్రీలకు లొంగినవాడై ఉండెను. వానికి శైబ్యేందు విదర్భుడు అను కుమారుడు పుట్టెను. అతనికి కౌశికుడు, లోమపాదుడు, క్రధుడు అను పుత్రులు పుట్టిరి. వీరిలో లోమపాదుడు జ్యేష్ఠుడు. అతనికి కృతి అను పుత్రుడు పుట్టెను. కౌశికుని పుత్రుడు చిది. ఈ వంశం వారు చైద్యులు అను పేరుతో ప్రసిద్ధులు. విదర్భ పుత్రుడకు పృథునకు కుంతి, కుంతికి దృష్టకుడు పుట్టిరి. వానికి ధృతి, వానికి విదూరకుడు పుట్టిరి. విదూరధునికి దశార్హుడని కూడా పేరు. దశార్హునికి వ్యోముడు, వానికి జీమూతుడు, వానికి వికలుడు, వానికి భీమరథుడు, వానికి నవరథుడు, వానికి దృఢరథుడు, వానికి శకుంతి, వానికి కరంభుడు, వానికి దేవరాథుడు, వానికి దేవక్షేత్రుడు, వానికి మధువు, వానికి ధ్రువరసుడు, వానికి పురోహితుడు, వానికి జంతువు, వానికి సాత్వతుడు పుట్టెను. సాత్వతుడు యదువంశీయుల్లో ఉత్తమ గుణవంతుడగు రాజు. అతనికి భజమానుడు, వృష్ణి, అంధకుడు, దేవావృధుడు అని 4 పుత్రులు పుట్టిరి. ఈ 4 వంశములను ప్రసిద్ధములైనవి. భజమానునికి బాహ్యుడు, వృష్టి, కృమి, నిమి అను పుత్రులు పుట్టిరి. దేవావ్రతునికి బభ్రువు పుట్టెను. అతని విషయాన ఈ శ్లోకం చెప్పబడుతున్నది. మనం దూరం నుండి సద్గుణాలు ఎట్లు వినుచున్నామో దగ్గర నుండి కూడా అట్లే చూస్తున్నాము. బభ్రువు మనుషుల్లో శ్రేష్ఠుడు. దేవావ్రతుడు దేవతా సమానుడు. బభ్రువుకు కుమారుడు భజమానుడు, సిని, కంబళ బర్హేషుడు అను వాసుదేవ భక్తులకు 4 కుమారులు పుట్టిరి. కుమారునికి ధృష్ణువు, వానికి ధృతి, వానికి కపోతరోముడు, వానికి తిత్తిరి, వానికి నరుడు, వానికి ఆనక దుందుభి పుట్టిరి. ఆనక దుందుభికి పునర్వసువు, అతనికి ఆహుకి పుత్రుడగు ఆహుకుడు పుట్టెను. ఆహుకునకు దేవక, ఉగ్రసేనులు పుత్రులు. దేవకునికి దేవవంతుడు, ఉపదేవుడు, సహదేవుడు, దేవరక్షితుడు అన్న 4 పుత్రులు పుట్టిరి. వీరికి 7 సోదరులు ఉండరి. వారిని వసుదేవుడు వివాహమాడెను. దేవకి, శృతదేవి, మిత్రదేవి, యశోధర, శ్రీదేవి, సత్యదేవి, సురాపి అని వీరి పేర్లు. ఉగ్రసేనునికి కంస, న్యగ్రోధ, సునామ, కంక, సుతను, రాష్ట్రపాల, యుద్ధముష్టి, సుముష్టికులను 8 పుత్రులు పుట్టిరి. వీరిలో కంసుడు జ్యేష్ఠుడు. భజమానునికి ఉత్తమ రథికుడైన విదూరథుడు, అతనికి రాజాది దేవసూరులు పుట్టిరి. రాజాది దేవునికి సోనాసుడు, శేతవాహనుడు అనే 2 పుత్రులు జన్మించిరి. సోనాసునికి శని, శత్రుజిత్ మొదలగు 5 పుత్రులు జన్మించిరి. శమికి ప్రతిక్షేత్రుడు, వానికి భోజుడు, వానికి హృదికుడు జన్మించిరి. హృదికుని 10 మంది పుత్రుల్లో కృతవర్మ, శతధన్వుడు, దేవార్హుడు,
దేవార్హుడు, భీషణుడు మొదలగు వారు ప్రధానులు. దేవార్హునికి కంబళబర్హి, అతనికి అసమోజుడు, అతనికి సుదౌష్ట్ర, సువాస, దృష్టిలో జన్మించిరి. దృష్టునికి గాంధారి, మాద్రి అను 2 భార్యలుండిరి. గాంధారి యందు సుమిత్రుడు, మాద్రి యందు యధాజిత్తు పుట్టిరి. దృష్టునికి అనమిత్రుడు, శని పుట్టిరి. శనికి దేవమేఢుషుడు అని జనించెను. అనమిత్రునికి నిఘ్నుడు, అతనికి ప్రసేన శత్రాజిత్తులు పుట్టిరి. సోదరుడు శత్రాజిత్తుకు సూర్యుని నుండి లభించిన శమంతకమని ధరించి ప్రసేనుడు వేటకై వెళ్ళగా ఒక సింహం అతన్ని చంపి మాణిక్యం గ్రహించెను. ఆ సింహాన్ని చంపి జాంబవంతుడు ఆ మణి తీసుకొనెను. పిదప ఆ శ్రీకృష్ణుడు యుద్ధమందు జాంబవంతుని ఓడించి జాంబవంతిని ఆ మణిని స్వీకరించి ద్వారకాపురికి తిరిగి వచ్చి మణిని శత్రాజిత్తుకు ఇచ్చివేశను. శతధన్వుడు శత్రాజిత్తును చంపివేశను. శ్రీకృష్ణుడు శతధన్వుని చంపి ఆ మాణిక్యాన్ని లాక్కొని యశస్సాలి అయ్యను. అతడు బలరామాది యదువంశీయుల సమక్షాన ఆ మణిని అక్రూరునికి ఇచ్చెను. దీనితో శ్రీకృష్ణునిపై వచ్చిన మిథ్యారూపం తొలగిపోయెను. ఈ కథ చదువువానికి స్వర్గం లభించును. శత్రాజిత్తుకు బంకకారుడను పుత్రుడు శ్రీకృష్ణుని భార్యయగు సత్యభామయందు జనించిరి. అపమిత్రునికి శని, వానికి సత్యకుడు, వానికి యయుధానుడు అను నామాంతరములు గల సాత్యకి, వానికి ధుని, వానికి యుగంధరుడు పుట్టిరి. యుధాజిత్తుకు స్వాహ్యుడు, వానికి ఋషభ, క్షేత్రకుడు పుట్టిరి. ఋషభునికి స్వఫల్కుడు, వానికి అక్రూరుడు, వానికి సుధన్వకుడు పుట్టిరి. సూర్యునికి వసుదేవుడు మొదలగు పుత్రులు పృథాను కన్యయు పుట్టిరి. ఆమె పాండురాజుకు భార్య. కుంతి అను నామాంతరము గల ఆమెకు యముని అంశంచే యుధిష్ఠిరుడు, వాయు అంశంచే భీమసేనుడు, ఇంద్రాంశంచే అర్జునుడు జన్మించిరి. మాద్రికి నకుల సహదేవులు జన్మించిరి. వసుదేవునికి రోహిణి యందు బలరామ, సారణ, దుర్గములు అను 3 పుత్రులు. దేవకి యందు సుషేణ, కీర్తిమత్, భద్రసేన, జారుక్ష, విష్ణుదాన, భద్రదేహులు జన్మించిరి. ఈ 6 శిశువులను కంసుడు చంపివేశను. పిదప బలరామకృష్ణులు ఆవిర్భవించిరి. చివర కళ్యాణ వచనములు గల సుభద్ర జన్మించెను. శ్రీకృష్ణునికి చారుధేష్ణుడు, సాంబుడు మొదలగు పుత్రులు పుట్టిరి. సాంబాదులు జాంబవతి పుత్రులు. ఓం శాంతి శాంతి శాంతి.